ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు కృతజ్ఞతలు. ఈ థర్స్డే జరుగుతున్న ఈ ప్రేయర్ సర్వీస్ని దేవుడు తన కృపను చూపించి తన చిత్తానుసారంగా జరిగించాలని, కనెక్ట్ అవుతున్న ప్రతి బిడ్డ కూడా, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దర్శించలాగున ఈ సర్వీస్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో పాలు పొందాలని కోరుచున్నాను. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడ, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా. నైనా ఇదిగో ఎంతో కాలం నుంచి తండ్రి ప్రతి థర్స్డే ప్రతి సండే మీరు జరిగిస్తున్న ఈ సర్వీస్ను బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా. దేవా ఇదిగో తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు ప్రభా. నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి తండ్రి నీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ, గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించు దేవా. ఈ దినము మా అందరితో మాట్లాడు ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు దర్శింపచేసి దేవా, మా అందరికీ కావలసిన నీ మాటలు వినిపింపచేయమని కోరుచున్నాం తండ్రి. నీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది దేవా. నీ మాటలే మమ్మల్ని ఉజ్జీవింపచేస్తాయి తండ్రి. దేవా అలాంటి నీ వాక్కులను మాకు వినిపింపచేసి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని కోరుచున్నాను దేవా. అయా ఇదిగో ఇప్పుడు జరుగుతున్న ఈ సర్వీస్ అంతటిని కూడా నీ చేతులకు అప్పచెప్పి ఉన్నాను దేవా. మహిమకరముగా ఘనముగా మీరు జరిగించమని కోరుచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీరుండి ప్రతిదీని మీరు జరిగించమని, సమస్తము నీ స్వాధీనంలో పెట్టుకోమని కోరుచున్నాను దేవా. ఈ సర్వీస్కి సంబంధించిన ప్రతి సపోర్టివ్ సిస్టమ్ అంతటిని కూడా నీ చేతులకు అప్పచెప్తున్నాను. పవర్ ఇష్యూని కూడా మీరు జ్ఞాపకం చేసుకో దేవా. ఏది ఎక్కడ డిస్టర్బ్ చేయటానికి వీల్లేదు ప్రభా. ఏది ఆటంకంగా ఉండటానికి వీల్లేదు తండ్రి. ప్రతిదీ కూడా చక్కగా మీరు జరిగించమని, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నీ అధ్యక్షతను వహించి సమస్తము నీ చిత్తానుసారముగా నీ ఉద్దేశానుసారముగా జరిగించు ప్రభా. వాక్యం అందించబోతున్న నీ సేవకుని కూడా నీ సిలువ చాటున మరుగుపరుచుకొని తన నోటి బూరగా మీరుండి నీ మాటలు వినిపింపచేయమని, నీ మాటలు మా అందరితో మీరు మాట్లాడమని కోరుచున్నాను దేవా. ఆ రీతిగానే తండ్రి ఎంతమంది అయితే ఈ ప్రేయర్లో ప్రభా పాలు పొంది ఉన్నారో, నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో ఉన్నారో తండ్రి, ప్రతి బిడ్డను మీరు దర్శించు దేవా. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని కోరుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. మేమందరము కలిసి ప్రభా నాయనా ఇదిగో నీ ప్రేమలో మేమందరము ముందుకు వెళ్ళటానికి తండ్రి, నీ రాజ్య సువార్త వ్యాప్తిలో కూడా ప్రభా మేమందరము కూడా ఒక పనివారిగా నాయనా ముందుకు వెళ్ళే కృపను, భాగ్యాన్ని మీరు మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిదండి. మరొక్కసారి మీ అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తున్నాము. ఈరోజే కొత్తగా జాయిన్ అయిన ప్రతి బిడ్డను కూడా మేము మా ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నామండి. గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ, యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని, మీరున్న స్థలములోనే దేవుని సన్నిధి అనుభవించాలండి. ప్రతి ఒక్కరము కూడా మనము గడిపే కొంత సమయం కూడా దేవునికి ఇష్టానుసారముగా మన హృదయాలను దేవుని వైపు త్రిప్పుతూ దేవుని మాటల కొరకు చెవియొగ్గులాగున మనము దేవుని మాటలను శ్రద్ధతో ఆలకించి దానికి తగినట్లుగా మనమందరము కూడా జీవించాలని, అట్టి రీతిగా మనము ప్రార్థనాపూర్వకముగా దేవుని సన్నిధిలో కనపడదాము, దేవుని ఎదుట కనపడదాము. ఎవ్వరూ మనల్ని చూడటం అని కాదు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుని మాటలు మనం ఎంతవరకు శ్రద్ధగా వింటున్నామో, ఎంతవరకు వాటిని మనము రిసీవ్ చేసుకుంటున్నామో ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా భయముతో, భక్తితో దేవుని మాటలు వినటానికి దేవుని సన్నిధి మనం అందరము అనుభవిద్దాము. ఇప్పుడు ముందుగా మనము ఒక పాటను పాడుకుందాము. మీకు కూడా ఒకవేళ ఈ పాట తెలిసినట్లయితే మాతో పాటు ఏకీభవించి పాడాలని కోరుచున్నాము. ఈలోపు మీరు ఎవరికైనా రిమైండ్ చేయాలనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీరు ఇతరులకు రిమైండ్ చేయాలని, ఈ మాటలు వినటానికి ప్రతి బిడ్డకు కూడా మీరు అవకాశాన్ని కల్పించాలని, దేవుని వైపుకి ప్రతి బిడ్డ తిరుగులాగున, ప్రతి బిడ్డ ఆకర్షించబడులాగున అలాంటి పనిలో మనమందరము కూడా పనివారుగా ఉందాము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించుదాము. ముందుగా మనం ఒక పాటను పాడుకుందాం.
ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి స్తోత్రం. ఈ సాయంకాల వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ మరొక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన నేను ఆహ్వానిస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ అండ్ వెల్కమ్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈ రాత్రి కూడా మన దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడై ఉన్నాడు. మన దేవుడు మన పక్షాన ఉన్నతమైన కార్యాలు చేయడానికి శక్తివంతుడై ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ రాత్రి లెట్ us కమ్ విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్. దేవా, ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా. దేవా, ఈ రాత్రి నన్ను దర్శించు, నన్ను సరిచేయి, నన్ను నీ మహిమలోకి నడిపించు. దేవా, ఈ రాత్రి నా ప్రాణ ఆత్మ దేహాలను నీ చేతికి నేను అప్పచెప్పుకుంటున్నాను. ప్రభా, నా ఆత్మీయ జీవితమును దేవాను మరొక్కసారి ఉజ్జీవింపచేయండి. మరొక్కసారి నన్ను బలపరచు నాయనా. ఆత్మలో చల్లారిపోయిన నన్ను ఈరోజు మరొక్కసారి దేవా వెలిగింపచేయి. నన్ను ఈ రాత్రి ఒక్కసారి దేవా నీ మహిమ కొరకు మండింపచేయని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడుగుదాం. ఈ రాత్రి గాడ్ వాంట్ టు స్పీక్ టు యూ. ఈ రాత్రి నీతో మాట్లాడబోతున్నాడు. హీ వాంట్ టు స్ట్రెంథెన్ యూ. నిన్ను బలపరచబోతున్నాడు. ఈ రాత్రి ఆయనను అడుగు, దేవా అయా, పేరు మోటికైతే నేను అయా సజీవుడిని, కానీ నేను మృత స్థితిలోనే ఉన్నాను. కానీ ఈ రాత్రి లార్డ్ ఐ వాంట్ టు లీవ్ ఫర్ యూ. నీ కొరకు నేను జీవించాలనుకుంటున్నాను. ఆత్మలో తీవ్రత కలిగి నేను జీవించాలని ఆశపడుతున్నాను. ప్రభా, నువ్వు మాట పలికితే చాలు, ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ దట్ లైఫ్. ఆ జీవాన్ని నేను పొందుకోబోతున్నాను. ఈ రాత్రి నీ జీవాన్ని నాలో యేసయ్యా. లార్డ్, లెట్ యువర్ లైఫ్ కమ్ ఇన్ టు మీ. నీ జీవము నాలోకి వచ్చే కృపను దయచేయమని ప్రతి ఒక్కరు కూడా లెట్ us క్లోజ్ అవర్ ఐస్. మన కండ్లు మూసుకొని దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవా, ఈ రాత్రి నన్ను బలపరచు, నీ జీవాన్ని నాలో పోసి దేవా నన్ను బ్రతికింపచేయనైనా, నన్ను జీవింపచేయని. లెట్ us ఆల్ క్లోజ్ అవర్ ఐస్. దేవుని తట్టు చూద్దాం. దేవా, ఈ రాత్రి నన్ను బలపరచని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడుగుదాం. దేవుడు మన పక్షాన కూడా కార్యాన్ని చేయబోతున్నాడు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఈ రాత్రి ఎండిపోయిన నీ జీవితంలో ఆయన జీవాన్ని నీలో పోయాలనుకుంటున్నాడు. ఆయన ఎండిపోయిన ఎముకల్లో నీ జీవాన్ని పోయి అని నువ్వు అడిగితే ఈ రాత్రి హిస్ లైఫ్ ఈస్ గోయింగ్ టు ఫ్లో ఇంటు యువర్ బోన్స్. థ్యాంక్ యూ జీసస్. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని
నిశ్చయముగా నీలో ఆయన జీవాన్ని పోసి నిన్ను బ్రతికింపచేసి నిన్ను నడిపించగలిగే సమర్థుడైన ఆ దేవుణ్ణి మన అంతరంగం నుండి స్తుతిస్తాము, మన అంతరంగం నుండి ఆరాధిస్తాము. We'll worship him and glorify his name. Hallelujah. జీసస్, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు. మై జీసస్, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా, నీకు స్తోత్రం. నిజమే, బలహీన సమయాల్లో ఆయన బలం మనకి ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి దేవుడు. నువ్వు కృంగిన వేళలో నిన్ను లేవనెత్తడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ఇఫ్ యు వెయిట్ అపాన్ గాడ్, యెహోవా కొరకు నువ్వు కనిపెట్టినట్టయితే నూతన బలాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభా, ఈ రాత్రి నాకు శక్తి లేదయ్యా, ఈ రాత్రి నాకు బలము లేదయ్యా, నిలబడడానికి నాలో శక్తి లేదయ్యా. దేవా, నీ కొరకు కనిపెడుతున్నాను, నన్ను నిలబెట్టు యేసయ్యా. ఆత్మీయంగా నేను నిలబడాలయ్యా. ప్రతి పాపాన్ని నేను జయించాలి, ప్రతి ఆశను కోరికను నేను జయించాలి. ప్రభా, నన్ను మరొక్కసారి యేసయ్యా నీ ఆత్మలో మండింప చేయండి ఫాదర్. ఓ మై గాడ్, నీకు స్తోత్రం. ఈ రాత్రి నీ అగ్ని నాలో మండింప చేయండి లార్డ్ జీసస్. అయ్యా, నాలో నూతనముగా నీ ఉజ్జీవాన్ని తీసుకురండి లార్డ్. లెట్ న్యూ రివైవల్ కమ్ ఇన్సైడ్ మీ లార్డ్. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా సమస్తాన్ని చేస్తానన్నావు నా పరలోకపు తండ్రి. ఈ రాత్రి నీ ఆత్మ చేత మమ్మలను బలపరచు, నీ ఆత్మ చేత మాతో మాట్లాడయ్యా. ఓ దేవా, ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన ఒక్కొక్క బిడ్డని కనికరముతో కదిలించబడండి. లార్డ్, లుక్ ఎట్ యువర్ పీపుల్ లార్డ్. నీ జనుల వైపు చూడు నాయన. అయ్యా, ఈ రాత్రి నీ కటాక్షము వారిపైన చూపించు నాయన. ఏ బిడ్డ ఏ ఆకలితో, ఏ దప్పికతో, దేవా ఏ ఆశతో నీ సన్నిధికి వచ్చారో ప్రభా, ఈ రాత్రి నీ బిడ్డల్ని చూడండి నాయన. టచ్ దేర్ లైవ్స్, వారి జీవితాన్ని నువ్వు తాకు నాయన. నీ వాక్యము చేత ఈరోజు మమ్మల్ని ఆదరించు. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా. బాధలలో నెమ్మదిని కలిగించేది నీ మాటలే ప్రభా. ఈ రాత్రి నీ జీవపు మాటలు మా ముందుకు తీసుకురండి. లెట్ యువర్ లివింగ్ వర్డ్స్ కమ్ బిఫోర్ us లార్డ్. నీ మాటలు మా హృదయాల్ని తాకి మమ్మల్ని దర్శించి నాయన ఈరోజు మమ్మల్ని నీ తట్టు త్రిప్పుకోమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. నిశ్చయముగా our God loves us so much. మన దేవుడు మన ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి మనలో ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈ రాత్రి ఎవరు కూడా కూలిపోవడము, నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకొరకే ఆయన జీవపు మాటలు మనకి పంపిస్తున్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ లైఫ్. మనలో జీవాన్ని తీసుకురాబోతుంది. మనము ఆత్మీయంగా ఈరోజు ఎండిపోయిన స్థితిలో ఉండవచ్చు, ఆత్మీయంగా కృంగిపోయి ఉండవచ్చు, ఆత్మీయంగా మోడుబారిన జీవితంలో ఉండవచ్చు. ఈ రాత్రి ఆయన మనని చిగురింప చేయబోతున్నాడు. ఆయన మనని ఉజ్జీవింప చేయబోతున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టు వారు నూతన బలాన్ని పొందబోతున్నారు. ప్రియ సహోదరుడా, నీ స్వశక్తితో కదా నువ్వు ఆత్మీయంగా బలం పొందుకోలేవు.
నీ స్వజ్ఞానముతో నువ్వు పైకి నిలబడలేవు, కానీ దేవుడు తన ఆత్మ చేత నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈ రాత్రి ఆయన ఆత్మ చేత నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన వాక్యము చేత నిన్ను జీవింప చేయబోతున్నాడు. కనుక దేవా, ఈ రాత్రి నాతో మాట్లాడని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా లెట్ us లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్నాడు. ఈ రాత్రి వాక్య ధ్యాన నిమిత్తము ఇర్మియా గ్రంథము, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 17, 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. వి గోయింగ్ టు రీడ్ జెర్మియా చాప్టర్ 17 verse 13. ఇశ్రాయేలీయులకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గు నొందుదురు. మరొకసారి ఈ మాటని చదువుకుందామండి. ఇశ్రాయేలీనకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందెదరు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలము ఊటలను విసర్జించి ఉన్నారు. కనుక వారి ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. చిన్న ప్రార్థన. స్తోత్రమయ్యా, ఈ రాత్రి నాతో మాతోను మాట్లాడి ఈ మాటల చేత మమ్మల్ని జీవింప చేయమని యేసునామమున వేడుకొచ్చినాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి వాక్యము బహు తేటగా మన ముందుకు వస్తుంది కదా. దేవుడనే యెహోవా ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు అక్కడ చూసుకుందాము. ఇశ్రాయేలీలకు ఆశ్రయమా, ఓ లార్డ్ ద హోప్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ రాత్రి ఇశ్రాయేలీలకు ఆశ్రయమైన దేవుడు. హీ ఈస్ ద హోప్ ఆఫ్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ రాత్రి నీకు నిరీక్షణ అంటూ ఈ లోకంలో ఏదన్నా ఉన్నదంటే దేవుడైన యెహోవాయే నీకు నిరీక్షణ అయి ఉన్నాడు. అలాంటి దేవుడు అంటాడు, ఇశ్రాయేలునకు నిరీక్షణమైన ఇశ్రాయేలీలకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ ఏమవబోతున్నారు? సిగ్గునందెదరు. You all who forsake shall be ashamed. All who forsake you shall be ashamed. యెహోవాను ఎవరైతే విసర్జిస్తున్నారో వారందరూ కూడా సిగ్గునందుపోతున్నారు. They are going to be ashamed. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితంలో దేవునికి నువ్వు దగ్గరగా ఉన్నావా? దేవుణ్ణి విసర్జించి దూరంగా వెళ్ళిపోయావా? పేరు మొట్టికైతే కదా నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు. పేరు మొట్టికైతే దేవునికి దగ్గరగా ఉన్నట్టుగా నువ్వు ఉన్నావు, కానీ నీ ఆత్మీయ జీవితంలో దేవునికి బహు దూరంగా వెళ్ళిపోయావు. యు వెంట్ అవే ఫార్ ఫ్రమ్ గాడ్. మొదటున్న ఆత్మీయత నీలో కనబడడం లేదు. మొదటున్న ఆసక్తి నీలో లేదు. మొదటున్న ప్రార్థన జీవితం నీలో లేదు. మొదటున్నట్టుగా వాక్యాన్ని ధ్యానం చేయలేకపోతున్నావు. సహోదరుడా, సహోదరి, ఈరోజు యెహోవాని విసర్జించిన వారు సిగ్గునొందెదరు. దే షల్ బి అషేమ్డ్. నిజమే ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ఒక దినము రాబోతుంది తండ్రి కదా. ఆ దినము తీర్పు తీర్చడానికి తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? ఈ వ్యక్తి ఎవరో నేను ఎరగను. ఐ డోంట్ నో హూ హీ ఈజ్. అయ్యా, నేను నీ మందిరానికి వచ్చేవాడినయ్యా, నేను పాటలు పాడేవాడినయ్యా, వాక్యం చెప్పేవాడినయ్యా, నేను మ్యూజిక్ ప్లే చేసేవాడినయ్యా, అయ్యో నేను ఆన్లైన్లో జాయిన్ అయ్యేవాడినయ్యా, అయ్యో నీకు తెలీదా నేను ప్రార్థన చేసే అద్భుతాలు జరిగినాయి, నేను ప్రవచనాలు చెప్పాను, నేను అద్భుతాలు చేశాను అంటే యేసయ్య ఆ దినం ఏమంటాడంటే, అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరగను. ఐ డోంట్ నో హూ యు ఆర్. ఎందుకు
ఎందుకంటే మీరు యెహోవానగు దేవుణ్ణి మీరు విసర్జించేశారు. యు హ్యావ్ ఫర్సేకెన్ హిమ్. ఆయన వదిలేసి ఈరోజు లోకాన్ని హత్తుకొని జీవిస్తున్నారు. యెహోవాని వదిలేసి లోకాశలు శరీరాశలకి హత్తుకొని జీవిస్తున్నారు. మనుషుల్ని హత్తుకొని జీవిస్తున్నావు. ఈ లోకాన్ని హత్తుకొని నువ్వు జీవిస్తున్నావు. ఈ రాత్రి దేవుడు అంటాడు, యెహోవాను విసర్జించిన వారు సిగ్గునొందెదరు. దే విల్ బి అషేమ్డ్ ఆన్ దట్ డే. నువ్వెవరో నేను ఎరగను అని ఆ దినము దేవుడు చెప్పినప్పుడు నీ డెస్టినీ, నీ భవిష్యత్తు యుగ యుగములు ఆ నరకానికి నువ్వు తోసివేయబడబోతున్నావు. నువ్వు యెహోవాను, ఈ జీవపు ఊటను నువ్వు విసర్జిస్తున్నావు కనుక ఆ వాక్యంలో ఏమంటాడంటే నీ పేరు ఇసుక మీద రాసినట్టుగా ఉన్నదంట. ఇట్స్ జస్ట్ లైక్ రిటన్ ఆన్ ఏ శాండ్. ఆ దినము ఆయన గ్రంథాలు దేవుడు తెరిచినప్పుడు, వెన్ హీ ఓపెన్స్ హిస్ రికార్డ్స్, హిస్ బుక్స్ కదా, ఆ గ్రంథంలో నీ పేరు చూసినప్పుడు నీ పేరు అక్కడ కనబడదు. యువర్ నేమ్ విల్ బి మిస్సింగ్ ఓవర్ దేర్. ఎందుకు అనంటే ఈరోజు యెహోవాని నువ్వు విసర్జించేశావు. ఈరోజు ఆయనకి బహు దూరంగా వెళ్ళిపోయావు. అందుకొరకే నీ పేరు ఎక్కడున్నదంట, ఇదిగో అక్కడ ఇసుక మీద రాయబడి ఉన్నది. ఆ ఇసుక మీద రాయబడిన పేరు గాలి వస్తే కదా, కొంచెము బలమైన వీధులు గాలి వచ్చినప్పుడు ఆ పేరు తుడిచివేయబడిపోతుంది. నీ ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉన్నది. నిశ్చయముగా దేవుడు నీ పేరు ఇసుక మీద రాయబడి ఉన్నట్టుగా ఉండబోతుంది. ఆయన గ్రంథాల్లో నీ పేరు కనపడదు. ఇట్స్ సో సాడ్. ఆ దినము నీ పేరు ఆ గ్రంథములో లేనివారు ఏమవుతుందంట, నాశనానికి తోసివేయబడబోతున్నారు. దే గోయింగ్ టు బి థ్రోన్ ఇన్ టు ద ఇటర్నల్ హెల్. నరకానికి తోయబడిపోతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రశ్న వేస్తున్నాడు. ఈ రాత్రి దేవుని నువ్వు విసర్జించి ఉన్నావా, లేదా ఈ రాత్రి దేవుని నువ్వు హత్తుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఈ రాత్రి గాడ్ ఈస్ టాకింగ్ టు యు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పక్షాన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, నీ పక్షాన ఎన్నో కార్యాలు దేవుడు జరిగించాడు. కానీ యు ఆర్ నాట్ షోయింగ్ గ్రాటిట్యూడ్. నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు జీవించడం లేదు కదా. దేవుని మనం విడిచిపెట్టేస్తున్నాం. వి లీవింగ్ గాడ్, వి ఆర్ ఫర్సేకింగ్ హిమ్. ఆయనను వదిలేసి ఏం చేస్తున్నామంట, ఈ లోకాన్ని హత్తుకొని మనం జీవిస్తున్నాం. ఈ రాత్రి దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, బహు జాగ్రత్త. అంత్య దినాల్లో అనేక మంది ఈ లోక ఆశలు, కోరికలను బట్టి, అనేకమైన ఆకర్షణలను బట్టి దేవునికి బహు దూరంగా వెళ్ళిపోతున్నారు. దే వెరీ ఫార్ ఫ్రమ్ గాడ్. వారు పేరు మట్టికి దేవునికి దగ్గరగా ఉన్నారు, పేరు మట్టికి క్రైస్తవులుగా ఉంటున్నారు, కానీ బట్ దేర్ హార్ట్ ఈస్ ఫార్ ఫ్రమ్ గాడ్. వారి హృదయాన్ని దేవుడి నుంచి బహు దూరంగా వెళ్ళిపోతున్నారు. అందుకొరకే ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. యెర్మియా గ్రంథం 2వ అధ్యాయము. వి ఆర్ గోయింగ్ టు రీడ్ జెర్మియా చాప్టర్ 2, 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ వర్స్ 17. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా, నిన్ను మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు. అయ్యా, ఇది నా మార్గము, ఇదిగో ఇది జీవపు మార్గము, పరలోకానికి వెళ్ళే మార్గము. ఈ మార్గంలో వెళ్ళని మార్గంలో నిన్ను నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన, నీవేం చేస్తున్నావు? ఆయనను విసర్జించుట వలన నీకు నీవే బాధ ఏం చేసుకుంటున్నావు? బాధను కలగ చేసుకుంటున్నావు. ఈ రాత్రి ఎందుకు నీకు బాధ కలుగుతుంది? వై యు హ్యావ్ ఆల్ ద పెయిన్?
నిన్ను ఆయన మార్గంలో నడిపిస్తుండగా నువ్వేం చేస్తున్నావంటే నీకు నువ్వే ఆయనను విసర్జిస్తున్నావు. యు ఆర్ ఫర్సేకింగ్ హిమ్. ఆయనను విడిచిపెట్టి నీకు నువ్వే బాధని తెచ్చుకుంటున్నావు. చాలామంది నా దగ్గరకు వచ్చి అంటారు, బ్రదర్ ఎందుకు నాకు ఈ బాధ వచ్చింది కనిపెట్టి చెప్పండి బ్రదర్, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది కనిపెట్టి చెప్పండి బ్రదర్. కదా వాక్యం ఈరోజు అంటుంది, నీవు దేవుణ్ణి విసర్జించితివి కనుక, బికాజ్ యు హ్యావ్ ఫర్సేకన్ గాడ్, నీకు నువ్వే ఏం చేస్తున్నావు, ఈ బాధని కొని తెచ్చుకుంటున్నావు. సహోదరుడా, బహు జాగ్రత్త. ఈ బాధని నీ సొంతంగా నీకు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. అందుకొరకే అక్కడ మాట ఏమంటాడు, మళ్ళీ చదువుకుందాము. నీ దేవుడని యెహోవా నిన్ను 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 మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే బాధ కలగచేసుకుంటివి కదా. నీవు షిహోరు నీళ్లు త్రాగుటకు నువ్వేం చేస్తున్నావు, షిహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పని ఉన్నది, నీకు ఏమి పని ఉన్నది. ఈరోజు షిహోరు నీళ్లు త్రాగడానికి ఏ మార్గంలో వెళ్తున్నావు, ఐగుప్తి మార్గంలో వెళ్తున్నావు. దేవుడు జీవజలం అనే ఊటని నీ కొరకు సిద్ధపాటు చేస్తే ఆ జీవజలం అనే ఊటను నువ్వు విసర్జిస్తున్నావు. విసర్జించి ఏం చేస్తున్నావు, షిహోరు నీళ్ళని తెచ్చుకోవడానికి. ఇదిగో ఆ నీళ్ళల్లో నీకు ఆనందము తృప్తి కలుగుతుందని ఏ మార్గం గుండగా వెళ్తున్నావంట, ఐగుప్తి మార్గము అనగా ఈ లోకానుసారమైన జీవితంలో నువ్వు వెళ్తున్నావు. యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ప్రియ సహోదరుడా, ఈరోజు లోకముతో నీకు స్నేహము ఏంటి? ఈ లోక స్నేహము దేవునికి వైరాగ్యము కలిగిస్తుంది. ఈ రాత్రి నువ్వు షిహోరు నీళ్లు త్రాగడానికి ఐగుప్తి మార్గంలో వెళ్ళడానికి నీకు పని ఏమి? గాడ్ ఈజ్ ఆస్కింగ్ యు ఎ క్వశ్చన్. ఎందుకు ఈ లోకానుసారమైన సాంప్రదాయాల్లో నువ్వు వెళ్తున్నావు, ఐగుప్తి మార్గాల్లో వెళ్తున్నావు, ఈ ఆచారాలు జరిపిస్తున్నావు, ఈ పద్ధతుల్లో నువ్వు నడుస్తున్నావు కదా. నువ్వు జీవజలం అనే ఊట అనే దేవుణ్ణి నువ్వు విడిచి ఐగుప్తి మార్గంలో వెళ్ళడానికి ఏమి పని? 18వ వచనం విల్ రీడ్ వన్స్ అగైన్ వర్స్ 18. నీవు షిహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తి మార్గములో నీకేమి పని ఉన్నది? అసలు నీకు ఏమి పని ఉన్నది? యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పని ఉన్నది? నీకు ఏమి పని ఉన్నది? వై డు యు గో ఇన్ ద వే ఆఫ్ అష్షూర్? కదా, అష్షూరు మార్గంలో నీకు వెళ్ళడానికి ఏమి పని? ఐగుప్తి మార్గంలో వెళ్ళడానికి నీకేమి పని? సహోదరుడా, ఈరోజు క్రీస్తు బిడ్డనని చెప్తున్నావు, నీ మార్గాలంతా ఐగుప్తి మార్గాలే. ఇదిగో నీ మార్గాలంతా అష్షూరు మార్గాలే వెళ్తున్నావు. లోకానుసారమైన జీవితము దేవునికి వైరాగ్యము కలిగిస్తుంది. ఈ రాత్రి గాడ్ ఈజ్ ఆస్కింగ్ యు ఎ క్వశ్చన్. ఎందుకు లోకానుసారమైన జీవితంలో అదే పద్ధతులు, అదే జీవితము, అదే మార్గంలో నువ్వు వెళ్ళిపోవడానికి నీకు ఏంటి కారణము? యూఫ్రటీస్ నీళ్ళని త్రాగాలని పరిగెత్తుతున్నావు, అష్షూరు కదా నీళ్ళని త్రాగాలని పరిగెత్తుతున్నావు. సహోదరుడా, ఇవి ఎండమావులు లాంటివి. చూడడానికి నీళ్ళులాగా నీకు కనిపిస్తాయి, కానీ నువ్వు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తే మోసపోతావు. ఇదంతా మోసమే. ఈ లోకము ఇదంతా మోసమే. ఆదామవ్వల్ని మోసగించిన సాతాను నిన్ను కూడా మోసగించబోతుంది. ఇస్కరియోతు యూదాని మోసగించిన అపవాది నిన్ను కూడా మోసగిస్తుంది. నిన్ను ఐగుప్తి మార్గములో, నిన్ను అష్షూరు మార్గంలో నడిపించి నిన్ను నాశనానికి తీసుకువెళ్ళడానికి వాడు ప్రయాసపడుతున్నాడు. బహు జాగ్రత్త. ఈ రాత్రి నీ మార్గం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ వే? ఈ రాత్రి పరీక్షించుకో. దేవా, నా మాటలు ఎలా ఉన్నాయి? నా చూపులు ఎలా ఉన్నాయి? నా ప్రవర్తన ఎలా ఉన్నది నాయనా?
నేను ఏ మార్గంలో వెళ్తున్నాను, నేను ఐగుప్తి మార్గంలో వెళ్ళడానికి కారణం ఏంటిది, అయ్యో నేను అష్షూరు మార్గంలో వెళ్ళడానికి కారణం ఏంటిది. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, సహోదరుడా, ఈ రాత్రి నీ గుండె మీద చేసుకొని నువ్వు దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నావా? ఆర్ యు వాకింగ్ ఇన్ ద వే ఆఫ్ గాడ్? లేదా ఐగుప్తి మార్గంలో వెళ్తున్నావా, అష్షూరు మార్గంలో వెళ్తున్నావా? నీకు ఏమి పని? వాట్ యు హ్యావ్ వర్క్ ఓవర్ దేర్? సహోదరుడా, ఈ రాత్రి బహు జాగ్రత్త కలిగి ఉండు. దావీదు యుద్ధ కాలములో యుద్ధము చేయవలసి ఉన్నది. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ వార్. దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసముండి ప్రార్థనలో నువ్వు యుద్ధము పోరాటము చేయవలసిన సమయం ఇది. ఇవి దుర్దినములు, ఇవి చెడు దినములు. నువ్వు దేవుని సన్నిధిలో ఇదిగో అపవాదితో యుద్ధము పోరాటము చేయవలసిన సమయము నీది. దావీదంట యుద్ధము చేయకుండగా మిద్దె మీదకి ఎక్కాడు దావీదు. అపవాది ఈ రాత్రి నువ్వు ఏ మార్గాల్లో వెళ్తున్నావో చూస్తాడు. నువ్వు ఈ సమయాల్లో నువ్వు ప్రార్థన చేయవలసిన సమయము, ఈ లోకంలో పోరాడవలసిన సమయము నువ్వు. కానీ నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు తెలుసా? మిద్దెల మీద తిరుగుతున్నావు. దావీదు కూడా మిద్దె మీద తిరుగుతున్నప్పుడు సాతాను ఏం చూపిస్తుంది తెలుసా? చూడరాని దృశ్యాలు నీకు చూపిస్తుంది. ఇట్స్ గోయింగ్ టు షో యూ సంథింగ్ దట్ యూ షుడ్ నాట్ సీ. అంతేకాదు, నిన్ను ఏం చేస్తాడంటే ఆ ఐగుప్తి మార్గంలో తీసుకువెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏం కలిగినాయి అంట? ఐగుప్తి యొక్క కోరికలు కలిగినాయి. ఐగుప్తులో ఉన్న కూరగాయలు మాకు కావాలి, ఐగుప్తులో ఉన్న ఆ ఆహారము మాకు కావాలి, మేము ఐగుప్తులోనే మాకు క్షేమము, ఐగుప్తులోనే మాకు మేలు అని ఐగుప్తి వైపు వారు మనసులను త్రిప్పుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకొరకే దేవుడు ఈ రాత్రి మనని ప్రశ్నిస్తున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నీకు ఐగుప్తి మార్గంలో ఏమి పని? అష్షూరు మార్గంలో నీకేమి పని? ఈరోజు జీవం గల దేవుడిని నువ్వు విసర్జించేసావు. యు హ్యావ్ ఫర్సేకెన్ ద లివింగ్ గాడ్. నీకు నువ్వే బాధని తెచ్చుకున్నావు. కారణము, ఈరోజు నువ్వు ఇదిగో లోకానుసారమైన ఐగుప్తి మార్గంలో నడుస్తూ, అష్షూరు మార్గంలో నడుస్తూ నువ్వేం చేసావంట? నీకు నువ్వే కీడును నువ్వు తెచ్చుకున్నావు. అందుగురించే అక్కడ 19వ వచనం చదువుకుందాం, 19వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, యు హావ్ ఫర్సేకెన్, విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, నీకు నా ఎడల భయము భక్తిని కూడా లేకుండుటయు, బాధకును శ్రమకును, ఏమైందంట? బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్నేం చేస్తుంది? శిక్షిస్తుంది. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రాత్రి జీవం గల దేవుణ్ణి నువ్వు విసర్జించినందుకు నీకు శ్రమయు బాధకు కారణమవుతుంది. ఎందుకు నాకు బాధ, ఎందుకు నాకు శ్రమ? ఈరోజు జీవం గల దేవుణ్ణి నువ్వు విసర్జించినందుకే, బికాజ్ యు హ్యావ్ ఫర్సేకెన్ గాడ్. అయ్యో నేను క్రైస్తవునేనండి, నేను ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తానండి, నేను ఉపవాసం చేస్తానండి, దశమ భాగాలు ఇస్తానండి కదా. ఇవన్నీ కాదు, నీ హృదయము దేవునికి బహు దూరంగా ఉన్నది. నువ్వు పేరు మట్టికి బ్రతికున్నావు, కానీ నువ్వు మృత స్థితిలోనే ఉన్నావు. ఆయన నుండి వేరు చేయబడ్డావు. నీ ఆకులు వాడిపోతున్నాయి, నువ్వు ఫలించలేని స్థితిలో ఉన్నావు. నీ తీగలు ఎండిపోతున్నాయి. కారణము, నీ జీవం గల దేవునితో నువ్వు అంటు కట్టుకొని జీవించడం లేదు. నీ జీవం గల దేవునితో హత్తుకొని
హత్తుకొని నువ్వు జీవించడం లేదు. ఇదిగో నీకు నువ్వు ఆయనను విసర్జించి బహు దూరంగా వెళ్ళిపోతున్నావు కనుకనే నీకు శ్రమకును బాధకును కారణమవుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి బుద్ధి లేని వారి వలె మనం ప్రవర్తించకూడదు. లెట్ us not be foolish people. ఆయన వాక్యం ఏమి మనతో బోధిస్తుందో తెలుసుకుందాము. ఈ రాత్రి అయ్యో నా తండ్రి, ఈ శ్రమ ఈ బాధకు కారణము నేను నిన్ను విసర్జించిన దాన్ని బట్టి, బికాజ్ ఐ హ్యావ్ ఫర్సేకెన్ యు. ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నావు, ఎన్నిసార్లు దేవుడు నీతో ఉండాలని ఆశపడినప్పుడు యు ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. ఒక అబద్ధం ఆడడానికి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతావు, ఒక కోరికను తీర్చుకోవడానికి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతావు, ఒక ఆశని తీర్చుకోవడానికి దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నావు. హౌ మెనీ టైమ్స్ యు ఫర్సేక్ గాడ్? ఎన్నిసార్లు దేవుని నువ్వు వదిలేస్తున్నావు? ఆ దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రశ్న వేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమారి, ఐగుప్తి మార్గంలో నీకు వెళ్ళడానికి ఏమి పని? అష్షూరు మార్గంలో నువ్వు వెళ్ళడానికి ఏమి పని? ఈ రాత్రి ఆ మాట మళ్ళీ చదువుకుందాం. 19వ వచనం, విల్ రీడ్ వర్స్ 19. విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, నీకు నా ఎడల భయము భక్తిని కూడా నువ్వు విడిచిపెట్టేశావు. దేవుని వదిలేయడమే కాకుండా యు హ్యావ్ లాస్ట్ దట్ ఫియర్ ఆఫ్ గాడ్. ఆ భక్తిని, భయాన్ని, భక్తిని నువ్వు విడిచిపెట్టేశావు. బాధకును శ్రమకును ఇది విడిచిపెట్టావు కనుకనే బాధకును శ్రమకును కారణమగునని, నీకు కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నువ్వు గ్రహించాలని నీ చెడుతనము నిన్ను శిక్షించు. నిన్నేం చేస్తుందంట? నిన్ను శిక్షిస్తుందంట. నువ్వు తెలుసుకొనున్నట్లు, ఈ బాధ నాకెందుకు వచ్చింది అని నువ్వు తెలుసుకొనున్నట్లు ఈ చెడుతనము నిన్ను శిక్షించి నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రాత్రి నువ్వు ఆయనకి ద్రోహం చేశావు. యు హ్యావ్ డిసీవ్డ్ గాడ్. దేవా, నీ కోసమే జీవిస్తానయ్యా, నీ కోసమే బ్రతుకుతానయ్యా, అవసరమైతే నీ కోసం ప్రాణమిచ్చేస్తానని ఎన్నెన్నో మాటలు చెప్పావు. బాప్టిజం తీసుకునే సమయంలో మరణమైన జీవమైన ఏదేమైనా కానీ నేను యేసుని విడిచిపెట్టనన్నావు. కానీ ఈరోజు ఆయన నీ ద్రోహం చేశావు. యు హ్యావ్ డిసీవ్డ్ గాడ్. ఆయనకి బహు దూరంగా వెళ్ళిపోయావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ రాత్రి నీతోటి హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు విసర్జించితివి కనుక, నువ్వు ఆయనకి ద్రోహం చేశావు కనుకనే నీకు శిక్షకు బాధకు కారణమై అదే నిన్ను గద్దిస్తుంది, అదే నిన్ను హెచ్చరిక చేస్తుంది. ఈ రాత్రి దేవా, ఎన్నోసార్లు నిన్ను విడిచేశాను, ఎన్నోసార్లు నీకు దూరంగా నేను వెళ్ళిపోయాను ప్రభువా. ఈ రాత్రి నన్ను క్షమించు లార్డ్. ఫర్గివ్ మీ లార్డ్. నేను నీలో నడవాలని ఆశపడుతున్నాను, నీలో జీవించాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా. నీ కృపను నాకు దయచేయి. ఈ రాత్రి దేవుడు నువ్వు అడిగితే నీకెంత మేలు, నీకెంత ఆశీర్వాదము. ద్వితీయోపదేశ కాండము, విల్ రీడ్ డిట్రానమీ చాప్టర్ 31. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చదువుకుందాం. విల్ రీడ్ వర్సెస్ 16 to 18. యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున వారు చేరి వారి నడుమనుందురు. ఇక్కడ అంటున్నాడు దేవుడు, మోషే, నువ్వు మరణమైపోయి నీ పితరులతో నువ్వు చేరుకోబోతున్నావు. Your era is going to be ended. అయిపోయింది, నువ్వు చనిపోబోతున్నావు. కానీ
కానీ ఏం జరుగుతుందని నేను చెప్తాను, విను. యు లిసన్. ఏమంటున్నాడు? ఎవరి దేశమున, మళ్ళీ కొంచెం పైనుంచి ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ ఉందురో ఆ జనుల మధ్యను ఏమవుతారు? వారు వ్యభిచారులై ఆ అన్యుల దేవత వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులు కొనును. నేను వారిని విడిచి వారికి విరోధి వారు క్షీణించిపోవుదురు. మోషే, నీ పితరు దగ్గరికి నువ్వు వెళ్ళిపోతున్నావు, కానీ ఐఎమ్ టెల్లింగ్ యూ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఏం చేయబోతున్నారు తెలుసా? ఏ దేశంలోకి వెళ్తారో, ఏ జనములతో ఉంటారో వారితో వారు కలిసిపోయి ఆ దేవతలను ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు కనుక, నన్ను విసర్జించేస్తున్నారు కనుక ఇదిగో వారు క్షీణించిపోతారు. నేను వారికి విరోధముగా నిలబడబోతున్నాను. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు ఎవరితో ఉన్నా, ఏ దేశంలో నువ్వు అడుగు పెట్టినా, ఏ స్థలంలో నువ్వు అడుగు పెట్టినా, ఆ ఇజ్రాయేలు ప్రజలు వలె వారి దేవతలను నువ్వు అనుసరించి, వారి మార్గాల్లో నువ్వు నడిచి నువ్వు క్షీణించిపోకూడదని రాత్రి దేవుడు నీతో హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడే నీకు వ్యతిరేకంగా నిలబడితే వాట్ కెన్ యూ డూ మై బ్రదర్ అండ్ సిస్టర్? ఎంత గొప్ప దైవ సేవకులు నీకు ప్రార్థన చేసినా నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. నీకేమీ జరగదు. ఎందుకు తెలుసా? దేవుడే నీకు వ్యతిరేకంగా నిలబడబోతున్నాడు. ఇఫ్ యు ఫర్సేక్ గాడ్, దేవుని నువ్వు విసర్జించినట్టయితే దేవుడే నీకు వ్యతిరేకంగా నిలబడి ఏమంటాడు? నువ్వు క్షీణించిపోతావు. ఈ దినాల్లో అనేక మంది ఆత్మీయ జీవితాల్లో క్షీణించిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి కారణము బికాస్ దే హ్యావ్ ఫర్సేకెన్ ద లివింగ్ ఫౌంటైన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జీవజలపు ఊటను వారు విసర్జించి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. ప్రియ సహోదరుడు, అందుకొరకే దేవుడు అంటున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, విల్ రీడ్ జెర్మియా చాప్టర్ 2 వర్స్ 13. ఏమంటున్నాడు అక్కడ చూద్దాం. 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నా జనులు రెండు నేరములు చేసితిరి, జీవజలపు ఊటనైనా నన్ను విడిచేశారయ్యా. జీవజలపు ఊటని నేను, I am the living fountain, but they have forsaken me. నన్ను వదిలేశారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. వాక్యం ఎంతగానో వస్తుంది, కానీ తొట్టెలో ఉండడం లేదు. చాలా మంచి వాక్యం అండి, వెరీ నైస్ మెసేజ్, చాలా మంచి వాక్యం అండి అంటున్నావే, కానీ ఈ వాక్యం నీలో నిలబడడం లేదు. నీలో నిలువని తొట్లను వారు తొలిపించుకున్నారు. ఈ నీళ్లు వారిలో ఫలించడం లేదు. ఈ వాక్యము వారిలో ఫలించడం లేదు. కారణము, నా ప్రజలు నీళ్లు నిలువని తొట్లను ఈరోజు తొలిపించుకున్నారు. 2 నేరములు చేశారు. సహోదరుడా, సోదరి, ఈ రాత్రి ఇజ్రాయేలు ప్రజలు వలె జీవజలపు ఊటైన దేవుని నువ్వు విడిచి ఆ నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్న స్థితిలో ఈ రాత్రి నువ్వు ఉన్నావేమో. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. నా కుమారుడా, నా కుమారి, నీ శ్రమకు బాధకు కారణం ఏంటిదంటే, ఇట్స్ ఆల్ బికాజ్ యూ హ్యావ్ ఫర్సేకెన్ గాడ్. ఆ దేవుని నువ్వు విడిచిపెట్టావు. ఈ రాత్రి దేవుని దగ్గరికి రా. వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఓర్ఫా నయోమి అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, కానీ రూతు తన అత్తను ఏం చేసిందంట? హత్తుకొన్నది. షీ
cling to her mother-in-law. రూతు తన అత్తని హత్తుకొనింది. ఇది దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే, రూత్ అంటుంది, అమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీ దేవునితో నేను హత్తుకొంటాను, నీ దేవునిలో నేను నడుస్తానయ్యా. రూతు ఆశీర్వదించబడిన స్త్రీ. ఒక యవనస్తురాలైన తన జీవితం యవన కాలంలోనే షీ బికమ్ ఎ విడో, ఒక విధవరాలు అయిపోయినా కానీ దేవుడు తన జీవితాన్ని కట్టాడు. కారణం ఏంటిదంటే ఆమె దేవుణ్ణి విసర్జించలేదు, కానీ దేవుణ్ణి హత్తుకొనింది. షీ క్లింగ్ టు గాడ్. ఈ రాత్రి ప్రియ సహోదరుడా సోదరి, నీవు కూడా ఈ రాత్రి దేవుణ్ణి హత్తుకొన్నట్టయితే, ఇఫ్ యు క్లింగ్ టు గాడ్, ఆయన నువ్వు హత్తుకొన్నట్టయితే నువ్వు బ్రతకబోతున్నావు. నిన్ను దేవుడు జీవింపచేయబోతున్నాడు, నిన్ను వర్ధిల్లింపచేసి నిన్ను నడిపిస్తానని ఈ రాత్రి దేవుడు నీతోటి సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము డిట్రానమీ చాప్టర్ 30 వర్స్ 20, 30వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. డిట్రానమీ చాప్టర్ 30, 30వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ వర్స్ 20. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, ఏమవ్వాలంటే యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్షునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనడి. ఈ రాత్రి ఆయనను ప్రేమించి ఆయన మాటలు విని ఆయనని హత్తుకొనున్నట్లు జీవాన్ని మీరు కోరుకోండి. ఇఫ్ యు వాంట్ లైఫ్, జీవము నీకు కావాలంటే ఈ రాత్రి యు నీడ్ టు లవ్ ద లార్డ్ యువర్ గాడ్. నీ ప్రాణానికి కారణమైన దేవుణ్ణి నువ్వు ప్రేమించు. ఏవేవో ప్రేమిస్తావు ఈ లోకంలో, ఏదేదో దాన్ని నువ్వు ప్రేమిస్తావు. సహోదరుడా, ఇవన్నీ మోసమే. అసలు నీలో ప్రాణం ఉండడానికి కారణమైన నీ పరలోకపు తండ్రిని నువ్వు ప్రేమించు. ఆయన మాటని విను, ఆయనని విసర్జించొద్దు, ఆయనని హత్తుకో. వెన్ యూ స్టార్ట్ క్లింగింగ్ టు హిమ్, నువ్వు జీవాన్ని కోరుకోబోతున్నావు. నీ ఇంటిలోకి జీవం రాబోతుంది. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద లైఫ్. ఈ జీవాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. ప్రియ సహోదరుడా సోదరి, ఈ రాత్రి వేళ సమయంలో గాడ్ లవ్స్ యూ. మనకు సమయం లేదు, కానీ ఆ 30వ అధ్యాయంలో అంటాడు, నీ ముందు జీవాన్ని పెట్టాను, మరణాన్ని పెట్టాను, ఆశీర్వాదాన్ని పెట్టాను, శాపాన్ని పెట్టాను. నువ్వు కోరుకోవాలి. వాట్ ఈస్ యువర్ చాయిస్? బ్రదర్, దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదండి అని అనవద్దు. దేవుడు నాకు జీవం ఇవ్వడం లేదని అనవద్దు. ఈ రాత్రి జీవాన్ని నువ్వు కోరుకోవాలి. యూ నీడ్ టు చూస్ లైఫ్. దేవుడు ఆల్రెడీ నీ ముందు జీవాన్ని పెట్టేశాడు. ఆల్రెడీ నీ ముందు మరణం ఉన్నది, నీ ముందు ఆశీర్వాదం ఉన్నది, నీ ముందు శాపం ఉన్నది. అంటున్నాడు, నా కుమారుడా జీవాన్ని కోరుకో, నా కుమారి జీవాన్ని కోరుకో. నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, ఆయనకి లోబడు, ఆయనకి హత్తుకొని జీవించు. నిన్ను ఎన్నడూ దేవుడు విడిచిపెట్టాడు. ఒకవేళ నువ్వు ఆయన మాట వింటే ఈ రాత్రి దేవుడు ఏమంటాడు తెలుసా? ఆయనని విసర్జించిన వారు పేర్లేమో ఇసుక మీద రాయబడి ఉన్నది, కానీ
కానీ ఆయనని ప్రేమించి ఆయన మాటలు విన్న వారి పేరు ఎక్కడ రాస్తుందంట? ఒక్కసారి చదువుకుందాం చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయము. విల్ రీడ్, నేను ముగించేస్తున్నానండి. యెషయా గ్రంథం 48, 48 వర్సెస్ 18 and 19, 18, 19 వచనాలు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను. ఒకవేళ నువ్వు నా మాట వింటే నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. వారి నామము కొట్టివేయబడదు, మరువబడదు. ఎందుకు తెలుసా? ఒకవేళ నువ్వు నా మాట వింటే నీకెంత మేలు ప్రియ సహోదరుడా, సోదరి. ఈ రాత్రి దేవుని మాట వింటావా? లార్డ్, ఐ వాంట్ టు లిసన్ టు యువర్ వర్డ్స్. నీ మాట నేను వింటానయ్యా, నిన్ను విసర్జించను. ఐ విల్ నాట్ గో అవే ఫ్రమ్ యూ. నేను ఐగుప్తి మార్గంలో వెళ్ళనయ్యా, అష్షూరు మార్గంలో నేను వెళ్ళనయ్యా. దేవా, నేను నీ మాట వింటానయ్యా. ఐ వాంట్ టు లిసన్ టు యువర్ వర్డ్స్ లార్డ్. నీ గర్భఫలాన్ని, నీ సంతాన్ని దేవుడు దీవించి ఇసుక రేణుల వలె చేసి వారి పేరు మరువబడదు, కొట్టివేయబడదు. It shall never be strike off. సహోదరుడా, you're going to be a blessed person. ఈ రాత్రి సత్యములోకి రా. ఎవరో నీ మీద చేయబడితే ఆశీర్వాదం వచ్చేది కాదు. నువ్వు కోరుకోవాలి ఆశీర్వాదము, నువ్వు కోరుకోవాలి జీవము. ఎలా? నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, ఆయన ఆజ్ఞలకి లోబడు, ఆయనని హత్తుకొని జీవాన్ని నువ్వు కోరుకోవాలని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవును ప్రభా, నేను కూడా జీవాన్ని కోరుకుంటాను. ప్రభా, నేను ఐగుప్తి మార్గంలో ఎన్నోసార్లు వెళ్ళాను, అష్షూరు మార్గంలో ఎన్నోసార్లు వెళ్ళాను. అయ్యో నా ప్రభా, ఈ రాత్రి నన్ను క్షమించు. ఫర్గివ్ మీ లార్డ్. ఐ నీడ్ యూ ఫాదర్. నాకు నువ్వు కావాలయ్యా. నీ నుండి దూరంగా నేను వెళ్ళిపోయి నా జీవితంలో నష్టమే. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విసర్జించి అన్నిటినీ కోల్పోయాడు. ఈ రాత్రి నువ్వు కూడా కోల్పోయావేమో, అన్నిటినీ నీ జీవితంలో పోగొట్టేసుకున్నావేమో. బట్ ఇఫ్ యూ టర్న్ టు గాడ్ టుడే, నీ తండ్రి వైపు నువ్వు చూచినట్టయితే హీఈస్ గోయింగ్ టు ఫర్గివ్ యూ. నిన్ను క్షమించబోతున్నాడు. ఈ రాత్రి బహు దూరంగా వెళ్ళిపోయావు దేవుని నుంచి. ఆయనని జీవజలపు ఊటనే ఆయనని నువ్వు విసర్జించి వెళ్ళిపోయావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభా, రూతు వలె నిన్ను హత్తుకొంటాను నా తండ్రి. దేవా, నిన్ను హత్తుకొని జీవిస్తాను, నీలో అంటు కట్టబడి జీవిస్తాను. ప్రభా, నిన్ను విసర్జించనయ్యా, నీకు దూరంగా వెళ్ళిపోనయ్యా. లార్డ్, ఐ నీడ్ యూ మోర్ దాన్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నాకు నువ్వు కావాలి యేసయ్యా అని ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి దేవుని తట్టు తిరిగితే దేవుడు అంట నిన్ను బట్టి సంతోషిస్తాడు. నా తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు వస్తాడో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు తండ్రి. నా కుమార్తె ఎప్పుడు వస్తుందనో 1000 కళ్ళతో చూస్తున్నాడు. ఈ రాత్రి కూడా మై డియర్ యంగ్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ రాత్రి దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రే నువ్వు ఒక డిసిజన్ తీసుకుంటే, ఈ రాత్రే ఒక నిర్ణయము తీసుకుంటే, నా తండ్రి నేను నీ దగ్గరికి వచ్చేస్తానయ్యా. నా తండ్రి, ఈ పందుల పొట్టు దగ్గర నాకు ఏమి పనయ్యా? నా జీవితము దరిద్రతతో శాపముతో నింపబడిపోయిందయ్యా. ప్రభువా, నాకు నువ్వు కావాలయ్యా. తండ్రి, నీ యొద్దకు నేను వస్తాను. ఐ విల్ రిటర్న్ బ్యాక్ టు యూ జీసస్. యేసయ్యా, నీ యొద్దకు నేను వచ్చేస్తానని ఈ రాత్రి ఎంతమంది దేవా నీ యొద్దకు వస్తానని ఆశపడుతున్నారు? మీ చేతులు యేసయ్య వైపు చాచండి. యేసయ్యా, ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ లార్డ్.
నేను నిన్ను హత్తుకుంటానయ్యా, నిన్ను ప్రేమిస్తానయ్యా, నీ మాటకి లోబడతానయ్యా. నాకు జీవము కావాలి యేసయ్యా. ఐ నీడ్ ద బ్లెస్సింగ్, నాకు ఆశీర్వాదం కావాలయ్యా. జీవాన్ని కోరుకుంటున్నాను, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను. నా తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ మీ లార్డ్. ఏ రాత్రి నన్ను బలపరచు యేసయ్యా. సహోదరుడా, సహోదరి, దేవా నా జీవితంలోకి రా. యు కమ్ ఇన్ టు మై లైఫ్. నన్ను నీలో అంటూ కట్టుకోండి నా తండ్రి. ఈరోజు నన్ను బలపరచని. లెట్ us all close our eyes. మన కళ్ళు మూసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ we look to God. దేవుని వైపు మనం చూద్దాం. చితికిన నా బ్రతుకు, పగిలిన నా హృదయం, నలిగిన నా మనసు, అంకితం నీకే ప్రభో, అంకితం నీకే ప్రభు. చితికిన నా బ్రతుకు, పగిలిన నా హృదయం, నలిగిన నా మనసు, అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. అలల చేత నా బ్రతుకు చెలరేగి కుమిలేనే, నిలకడలేక నా నావా ఇలలో తూలేనే. అలల చేత నా బ్రతుకు చెలరేగి కుమిలేనే, నిలకడలేక నా నావా ఇలలో తూలేనే. నాదు నావలో కాలెడుమో శక్తినియుమా, నాదు నావలో కాలెడుమో శక్తినియుమా. కరుణ చూపి యేసు నాపై నన్ను బ్రతికించుమా. చితికిన నా బ్రతుకు, పగిలిన నా హృదయం, నలిగిన నా మనసు, అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. యేసయ్యా, ఈ రాత్రి జీవజలపను ఊటనైన నిన్ను మేము విసర్జించామయ్యా. We have forsaken you, Lord. Forgive us. మమ్మల్ని క్షమించయ్యా. ఐగుప్తి మార్గాల్లో మేమే నడుస్తున్నామయ్యా. ఈ లోకానుసారమైన జీవితము, అష్షూరు మార్గాల్లో మేము నడిచి బాధ శ్రమను మా సొంతంగా మేము కొని తెచ్చుకుంటున్నామయ్యా. మమ్మలను క్షమించు నా ప్రభువా. Forgive us, Lord. నీ ప్రియ బిడ్డని కనికరముతో క్షమించు నాయనా. ఈరోజు యెహోవాను జీవజలపు ఊటను
మేము విసర్జించినందుకే మా పేర్లు ఇసుక మీద రాయబడి ఉన్నట్టుగా ఉన్నాయ్యా. తండ్రి, మా పేర్లు తుడిచివేయబడే స్థితిలో ఉన్నవయ్యా. ఈరోజు బహు దౌర్భాగ్యమైన స్థితిలో మేము జీవిస్తున్నాము. మమ్మలను క్షమించు ప్రభువా. Forgive us, Lord. ఈ రాత్రి నాయనా నిన్ను ప్రేమిస్తామయ్యా, నీ ఆజ్ఞలకు లోబడతామయ్యా. నిన్ను హత్తుకొని జీవించి జీవాన్ని మేము కోరుకుంటున్నాము. Lord, we choose life that we may live for your glory. నీ మహిమ కొరకు జీవించే కృపను దయచేయి. ఈ రాత్రి నా ప్రభువా, నీ కొరకు జీవిస్తామని, నీలో హత్తుకొని జీవిస్తామని వారి చేతులు నీ వైపు చాచిన ప్రతి బిడ్డని కూడా ఈ రాత్రి తాకండి. Let your Holy Spirit work start in them. నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని వారిలో ప్రారంభింపచేయండి. వారి హృదయాన్ని మార్చి నూతన హృదయాన్ని వారికి దయచేయండి అయ్యా. రాతి లాంటి గుండెని తీసివేసి మెత్తని హృదయము దయచేయండి. వారి కుటుంబమే, వారి సంతానమే దేవా ఇక శాపములు ఉండడానికి వీల్లేదు నాయనా. వారందరూ నీ వలన దీవించబడి ఆశీర్వదించబడాలయ్యా. నా తండ్రి, వీరిలో ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు కదయ్యా. నీ ప్రాణము కొట్టుకుంటుందయ్యా ఒక్క బిడ్డ నరకంలోకి వెళ్ళిపోతే. నా ప్రభువా, వీరిలో ఎవ్వరు కూడా ఆ నాశనానికి వెళ్ళకూడదు. నా ప్రభువా, నీ పాదాల మీద పడి బ్రతిమలాడుకుంటున్నాను నా తండ్రి. నీ బిడ్డలందరినీ ఉజ్జీవింపచేయండి. ఈ రాత్రి వారి ఆత్మీయ నేత్రాన్ని తెరవండి. నీ జీవము వారి హృదయములోకి, వారి జీవితంలోకి, వారి కుటుంబంలోకి పంపించండి. లార్డ్, లెట్ యువర్ లైఫ్ ఫ్లో ఇంటూ దేర్ లైఫ్స్ ఫాదర్. ఈ రాత్రి వారు నిన్ను హత్తుకోవడానికి వస్తున్నారయ్యా. నీ దగ్గరికి తప్పిపోయిన కుమారుడు వలె పరిగెత్తుకుంటూ వస్తున్నారయ్యా. నీ బిడ్డల్ని హక్కున చేర్చుకోండి నా ప్రభువా. యు టేక్ దెమ్ క్లోజ్ మై మాస్టర్. ఒక తండ్రిగా నీ బిడ్డల్ని ఆదరించు నాయనా. ఒక తండ్రిగా నీ బిడ్డల్ని బలపరచు నా తండ్రి. లెట్ దెమ్ ఫీల్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. నీ సన్నిధిని వారు అనుభవించాలయ్యా. ఈ రాత్రి నా ప్రభువా, వారిలో నీ ఆనందము, నీ సంతోషముతో నింపు నాయనా. నీ జీవాన్ని కోరుకుంటున్నారు కనుక నా ప్రభువా, వారి కుటుంబాన్ని నిలబెట్టు. ఈ రోజు నుంచి ఆనందము, సంతోషము, ఆశీర్వాదము, జీవము వారి కుటుంబంలో దిగి వచ్చును గాక. ప్రభువా, నీకు స్తోత్రం నాయనా. ఇంతవరకు నీ కృపను మాతో ఉంచి నడిపించి మమ్మల్ని బలపరిచినందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు మన పక్షాన చేసిన గొప్ప కార్యాలని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. లెట్ us give thanks to God. యేసయ్యా, నిజంగా నేను ఏమైపోతే ఏంటయ్యా, నేను నశించిపోతే ఏంటయ్యా, ఈ లోకంలో ఎవరు నన్ను పట్టించుకోరు. కానీ ఐ డోంట్ నో వై యూ లవ్ మీ. నన్ను ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నావు ప్రభా. నీ కోసం జీవిస్తానయ్యా, నీ కోసం బ్రతుకుతానని ఒక నిర్ణయం తీసుకుని దేవుని హత్తుకొని మనం ముందుకు సాగిపోదాం. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఆయన మీతో ఉండి మీకు జీవాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి కూడా ఒకవేళ ఈ మెసేజ్, ఇఫ్ యూ బీన్ టచ్డ్ బై దిస్ మెసేజ్, మా కమెంట్ బాక్స్లో మీరు కమెంట్స్ ఇవ్వండి. దేవా, నువ్వు నాతో మాట్లాడావు, థ్యాంక్ యూ జీసస్ అని యేసయ్యకి వందనాలు చెప్పండి. నిశ్చయంగా ఇఫ్ గాడ్ హ్యాస్ స్పోకన్ ఆమేన్ అని టైప్ చేయండి కదా. గాడ్ ఈజ్ సీయింగ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. నిశ్చయముగా ఈ మెసేజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయండి. సో దట్ వారి జీవితంలో కూడా దేవుడు వారిని కూడా జీవింప చేసి ఆశీర్వదింప చేయబోతున్నాడు.
మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఈ సమయంలో యూట్యూబ్ లైవ్ని మేము లాగౌట్ అయిపోతున్నాము. గూగుల్ మీట్లో యూ కెన్ జాయిన్ అస్. మీ కొరకు వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తాము. ఎవ్రీ థర్స్డే, సండే రోజు ఈవినింగ్ 8 o'clockకి యూ కెన్ జాయిన్ విత్ ద సేమ్ లింక్. గాడ్స్ వర్డ్ ఫర్ యూ ఇండియా అనే ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే యూ కెన్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఎవ్రీ నోటిఫికేషన్ మీ దగ్గరికి వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబరు, మీకేమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పక మాకు వాట్సాప్ చేయండి. విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.